డిసెంబర్ 26 దేవుని వాగ్దానం. తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి క్రిస్మస్ పూర్తి చేసుకొని మరొక దినంలోనికి రావడానికి దేవుడు మనకి చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాను. ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనమందరం కూడా సంతోషించి ఆనందించి ఉల్లసిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం పొందుకుంటున్నాం. అందుని బట్టి ప్రభువుని మనం గణపరిచే వారంగా ఉండాలి. ఈరోజు మనం చూసినట్లయితే ఇది తన తొలుచూలు కుమారుని కన్నటువంటి మరియమ్మ ఆ కుమారుణ్ణి పరుండబెట్టకు స్థలము లేకపోయింది. సత్రములో స్థలం లేదు కనుక పశువుల తొట్టి అక్కడ చాలా గొప్ప స్థానాన్ని సంపాదించుకోగలిగింది. ప్రియులారా, ఆయనను పరుండబెట్టుటకు స్థలము లేదు. ఈరోజు చాలా చోట్ల క్రీస్తు ప్రభువుకు స్థలం లేకుండా పోతుంది, ఆయనకు స్థానం లేకుండా పోతుంది. పండగలలో, ఆరాధనలలో, దేవాలయాలలో, గృహాలలో, వ్యక్తిగత జీవితాలలో యేసుకు స్థలం ఉండట్లేదు. కనుక ఈరోజు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రభువుకు స్థలము లేనటువంటి ఆరాధనలు, ప్రభువుకు స్థలము లేనటువంటి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. నీ జీవితం ఆశీర్వదింపబడాలంటే, నీ జీవితము ఉన్నతంగా ఉండాలి అని అంటే ప్రభువుకు స్థలం ఇవ్వాలి. ఆ పశువుల తొట్టి దేవునికి స్థలం ఇచ్చింది కనుక ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆ యొక్క స్థలం వైపు చూస్తూ ఉంది. ఏ స్థలమైతే దేవునికి చోటిస్తుందో ఆ స్థలం ఆశీర్వదింపబడుతుంది. పశువుల తొట్టే పవిత్రంగా మార్చబడింది, పరిశుద్ధంగా మార్చబడింది. ప్రపంచం అంతా ఆ పశువుల తొట్టి వైపు చూసేలాగా చేసింది. ఈరోజు నీవు దేవునికి స్థానం ఇచ్చినట్లయితే, ఆయనకి స్థలం నీ హృదయంలో, నీ గృహములో, నీ యొక్క ప్రతి పనిలో ఇచ్చినట్లయితే నీవు ఉన్నతంగా దీవించబడతావు. అట్టి కృపా దీవెనలు దేవుడు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతడానికి వందనాలు ప్రభువా, ఈ ఉదయం నీ బిడ్డలో నీకు స్థానము ఇవ్వటానికి బిడ్డలకు మంచి మనసు దయచేయండి, ఆశీర్వదించండి, దీవించండి. ఇదేనము నాయన, బిడ్డల ప్రయాణాల్లో, పనులలో అన్నిటిలో నువ్వు వారికి తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మత నింపండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయిన కుటుంబాలకు ఆదరణ తెచ్చండి. దినదీములతో నింపి బిడ్డలను ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించేడు కొంచెం నామ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా నడిపించుగాక. ఆమేన్.